శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మొట్టమొదటిగా అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతము అంటే లక్ష్మీదేవి పూజ మనందరికీ కూడా తెలిసినటువంటిదే. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాము అని అంటే చక్కగా తోరణాలు కట్టుకుంటాము, గుమ్మం ముందు చక్కటి ముగ్గులు వేసుకుంటాము. కొంతమందికి అయితే వాళ్ళ యొక్క ఆనవాయితీ ప్రకారం రకరకాలుగా చక్కగా చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి యొక్క అడుగుల కిందన ఆ యొక్క ముగ్గులు అనేటువంటివి వేయటము, ఇవన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో మాత్రమే దీపం అనేటువంటిది వెలిగించండి, చాలా శుభకరంగా ఉంటుంది. కలశం ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళు కలశం పెట్టి చేసుకుంటారు. చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి నూతనమైనటువంటి ఆభరణాలు, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, చక్కగా అలంకరించుకోండి. అలాగే ఈ యొక్క అగరబత్తి, దాని తర్వాత హారతి, చక్కటి ప్రసాదాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుని ఎవరి యొక్క శక్తి అనుసారము ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు చక్కగా పూజ చేసుకుంటారు. దేనికోసమో లక్ష్మీదేవి మన యొక్క గృహంలో శాశ్వతంగా నివాసం ఉండటం కోసము. కానీ మీరు మీ యొక్క శక్తి అనుసారం ఎంత చక్కగా మీరు ఎక్కువ డబ్బు పెట్టి ఖర్చు పెట్టి మీరు పూజలు జరిపించుకున్నప్పటికీ కూడా కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ ఇబ్బందులు కానీ తీరవు. ఎందుకు తీరవు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నటువంటి సమయంలో మీ యొక్క పూజా మందిరంలో ఎక్కడైతే చేసుకుంటున్నారో మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి ఆ యొక్క కిటికీలైనా లేకపోతే తలుపులైనా తెరిచి ఉంచాలి అని శాస్త్రం చెబుతుంది. తద్వారా ఆ పూజ సమయంలో అమ్మవారు ప్రసన్నమైతే గనుక మీ యొక్క ఇంటిలోకి ఆవిడ వస్తుందన్నమాట. ఇంటిలోకి వచ్చి నివాసం ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైంది కదా? మరి ఎవరి ఇంటిలోకి వచ్చి నివాసం ఉంటుంది అని అంటే ముఖ్యంగా ప్రతి గది కూడా పరిశుభ్రంగా ఉండాలి. అందుకే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వస్తుంది అని అంటే పట్లన్నీ కూడా దులుపుకొని శుభ్రం చేసుకోవటం, ఇళ్ళంతా కూడా తడిగుడ్డలు అనేటువంటివి పెట్టుకోవడం అన్నీ కూడా చేస్తారు. పరిశుభ్రంగా మీ యొక్క పరిసరాలు అనేటువంటివి ఉండాలి. అప్పుడు మాత్రమే అమ్మవారు వస్తుంది. దాని తర్వాత మీ యొక్క శక్తి అనుసారం మీ యొక్క పూజకి అమ్మవారు మెచ్చుకుని శాశ్వతంగా నివాసం ఉందాము అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క రోజంతా కూడా మీరు ఎటువంటి మాంసాహారాలు వంటివి తినకూడదు. ఇది చాలా మందికి తెలుసు, తినరు దాదాపుగా, కానీ చెప్పాలని చెప్తున్నానంతే. దాని తర్వాత ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఉండాలి. ఆ యొక్క రోజంతా కూడా ముఖ్యంగా అమ్మవారు కనుక మీ యొక్క ఇంట్లో స్వయంగా లక్ష్మీదేవి అడుగు పెట్టింది అని అంటే ఐశ్వర్యము అని అంటే కేవలం ధనానికి సంబంధించిన మాత్రమే కాదు కదా, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, సుఖ సంతోషాలు, ప్రశాంతత ఇవన్నీ కూడా ఐశ్వర్యంగానే చెప్పబడతాయి అన్నమాట. కాబట్టి అమ్మవారు అడుగు పెట్టింది అని అంటే అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు ఏం చెయ్యాలి? అనవసరమైనటువంటి మాటలు ఆ రోజంతా కూడా మీరు మాట్లాడకుండా ఉండాలి. ఇది ఖచ్చితంగా చెయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉండాలి. వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పుకుంటున్నారు, వేరే వాళ్ళని తిట్టుకుంటున్నారు, లేకపోతే ఇంట్లో మీలో మీరే ఈ యొక్క గొడవలతోనో మనస్పర్ధలతోనో చికాకులతోనో అరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు అని అంటే లక్ష్మీదేవి ఆ యొక్క గృహాన్ని అప్పటికప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ కారణం చేతనే మీరు పూజ ఎంత సక్రమంగా చేసుకున్నా, ఎన్ని నైవేద్యాలు చేసుకున్నా ఆ రోజు గడిచిన తర్వాత నుంచి మీకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతము చేసుకోవడం వలన వచ్చేటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవేమీ కూడా మీకు ఫలితం అనేటువంటిది కనిపించదనమాట. ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ రకమైనటువంటి ఫలితాలు కూడా మీకు కనిపించవు. ఎందుకో అనవసరమైన మాటలు మాట్లాడుకోకూడదు, ఎవరి గురించి ముఖ్యంగా చాడీలు చెప్పుకోకూడదు, ఎవరిని కూడా తిట్టుకోకూడదు. పాజిటివ్గా ఉండాలి. అంటే మీ యొక్క దేహము, ఇల్లుని ఎంత శుభ్రంగా చక్కగా ఉంచుకున్నారో అదే విధంగా ఆ యొక్క రోజంతా మీ యొక్క ఆలోచనల్ని కూడా ఉంచుకోవాలి. అప్పుడే అమ్మవారు ఆ యొక్క గృహంలో నివాసం ఉంటుంది అని చెప్పి శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది అనమాట. కాబట్టి తిట్టుకోవడాలు, గొడవ పడ్డాలు, అనవసరమైన మాటలు మాట్లాడాలు, చాడీలు చెప్పుకోవటాలు ఇవన్నీ కూడా ఆ యొక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేయకండి.
అయితే ప్రస్తుత ఈ యొక్క కలియుగంలో ఏదైనా కూడా ప్రత్యేకమైన మంత్రాలవన్నీ కూడా ఎన్నో లక్షలు చేయటాలు, హోమాలు, జపాలు చేస్తే కానీ మంత్రసిద్ధులు మనకి కలగవు. ఎంత చేసినప్పటికీ కూడా మనకి యోగం లేకపోతే, మనకి అర్హత లేకపోతే ఆ మంత్రం అంత తొందరగా సిద్ధించదు. అందుకొరకై ఈ యొక్క పూజా ప్రక్రియ అంటే ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత నేను మీకు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క శాబర మంత్రం చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది స్వయం సిద్ధ మంత్రము. ఒక 108 సార్లు మీరు ఏ జపమాలైనా వాడుకోవచ్చు. స్ఫటికమాల కానీ, తులసిమాల కానీ, రుద్రాక్షమాల కానీ వాడుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని లక్ష్మీ పూజ చేసుకున్న పిమ్మట అదే విధంగా ఆసనం మీద చక్కగా కూర్చుని ఈ యొక్క జపం చేసుకున్నట్లయితే గనుక ఆవిడ యొక్క అనుగ్రహము చక్కగా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి లాభము ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కూడా వ్యాపారస్తులు ఉన్నట్లయితే గనుక మీ యొక్క వ్యాపారం చేసుకునేటువంటి చోటున ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 11 లేదా 21 సార్లు మీ యొక్క వ్యాపార స్థలంలో చక్కగా అమ్మవారిని తలుచుకుని జపం చేసుకున్నట్లయితే జనాకర్షణ ఏర్పడి ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లు ఏమీ కూడా లేకుండా ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. మరి లక్ష్మీ పూజ చేసుకోవటానికి ముఖ్యమైనటువంటి నియమాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ముందుగా తెలుసుకున్నాము. శుభ్రంగా ఉండాలి ఇవన్నీ కూడాను. అయితే తలస్నానం చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు ముఖ్యంగా పర్వదినాల నాడు, అలాగే శుక్రవారం నాడు ఎప్పుడైనా కూడా ఈ ఒక విధంగా తలస్నానం చేసుకుని అమ్మవారికి ఆవునేతితో దీపం వెలిగించి నైవేద్యాలు, అగరబత్తులు అన్నీ కూడా సిద్ధం చేసుకుని పుష్పాలతో అమ్మవారిని అలంకరించి, ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి మీ యొక్క శక్తి అనుసారం చక్కగా మీరు పూజ చేసుకుంటారు కదా. ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ మొదలు పెట్టే కంటే ముందు ముఖ్యంగా గణపతిని తయారు చేసుకుని పెట్టుకోవాలి. పసుపు గణపతిని తయారు చేసుకుని పెట్టుకుని ముందుగా విఘ్నేశ్వరుడికి ఇదే విధంగా పూజ చేసుకోవాలి. ఒకవేళ పూజకి సంబంధించి పద్ధతి, విధి విధానాలు తెలియనటువంటి వాళ్ళు ఉంటే ఆ గణపతికి సంబంధించిన ఏదో ఒక మంత్రం ఓం గం గణపతయే నమః అని అయినా సరే ఒక 11 లేదా 21 సార్లు పసుపు గణపతిని తయారు చేసుకుని ఆ మంత్రజపం చేసుకోవాలి. చేసుకున్న పిమ్మట అతనికి కూడా నైవేద్యము ఆరతి ఇచ్చుకుని దండం పెట్టుకుంటే అతని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ చేసుకున్న పిమ్మట అప్పుడు నేను చెప్పబోయేటువంటి శాబర మంత్రాన్ని మీరు జపం చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా. అయితే ముఖ్యంగా ఈ యొక్క రోజంతా కూడా అందరూ కూడా పాజిటివ్గా ఉంటారు. ఎటువంటి చెడు గుణాలు కానీ, చెడు ఆలోచనలు కానీ కలిగి ఉండకుండా ఉంటారు. ప్రశాంతమైనటువంటి మనస్తత్వంతో కలిగి ఉండి అందరూ కూడా పూజ చేసుకోవాలి అని చెప్పి ఆశిస్తూ ఆ యొక్క శాబర మంత్రం అనేటువంటిది తెలియజేసి వీడియో అనేటువంటిది ముగిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఓం శ్రీ శుక్లే మహాశుక్లే కమలదళ నివాసే శ్రీ మహాలక్ష్మీ నమో నమః. ఇది అమ్మవారి యొక్క శాబర మంత్రము. మళ్ళీ చెప్తున్నాను. ఓం శ్రీ శుక్లే మహాశుక్లే కమలదళ నివాసే శ్రీ మహాలక్ష్మీ నమో నమః. స్వచ్ఛంగా తలస్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకుని చక్కటి ఆసనం ఏదైనా కూడా వేసుకోవాలి. నేల మీద కూర్చోకూడదు. ఈ విధంగా కూర్చున్న తర్వాత గణపతి పూజ, లక్ష్మీ పూజ పూర్తయిన పిమ్మట ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది చేసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.